హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కెమిస్ట్ కంట్రీ లైఫ్. ఇప్పుడు మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్స్ గురించి చూద్దాం. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ రెండు క్లియర్ అయితే మనకి ముందున్న చాప్టర్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటో బిఫోర్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏం కాదు, ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ ఉన్న కాంపౌండ్స్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటామని సింపుల్గా చెప్పచ్చు. సో దీనికి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ఇది చైన్ అండ్ రింగ్. సో ఈ రెండింటిని ఫామ్ చేయగలదు, అందుకే ఆర్గానిక్ కాంపౌండ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం రెండు మెయిన్ టైప్స్గా డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సైక్లిక్ కాంపౌండ్స్. ఓకే, సో ఆర్గానిక్ కాంపౌండ్స్ని మెయిన్లీ టూ పార్ట్స్గా డివైడ్ చేసాం. అదే అసైక్లిక్ అండ్ సైక్లిక్. అసైక్లిక్ని ఆర్ ఆలిఫాటిక్ కూడా అనొచ్చు, సైక్లిక్ని రింగ్ స్ట్రక్చర్స్ కూడా అనొచ్చు. సో అసైక్లిక్ అంటే ఏంటి, మనకి ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అన్నమాట. అంటే ఇందులో రింగ్ స్ట్రక్చర్ అనేది ఉండదు. అసైక్లిక్ కాంపౌండ్స్ అనేది మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఒకటి సాచురేటెడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్సాచురేటెడ్ అన్నమాట. సాచురేటెడ్ కాంపౌండ్స్లో ఓన్లీ సింగిల్ బాండ్ కాంపౌండ్స్ మాత్రమే ఉంటాయి. వీటిని మనం ఆల్కేన్స్ అని పిలుస్తాం. అండ్ ఆల్సో పారాఫిన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ అండ్ ఈథేన్. ఓకే, అన్సాచురేటెడ్ కాంపౌండ్లో వచ్చేసి మనకి డబల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. సో డబుల్ బాండ్ ఉన్న వాటిని మనం ఏమని పిలుస్తాం అంటే ఆల్కేన్స్ అని పిలుస్తాం. ట్రిపుల్ బాండ్ ఉన్న బాండ్స్ని ఏమని పిలుస్తామంటే ఆల్కైన్స్ అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు మనం సైక్లిక్ ఆర్ రింగ్ స్ట్రక్చర్స్ గురించి చూద్దాం. సో సైక్లిక్ వచ్చేసి మెయిన్గా టూ టైప్స్ ఉంటుంది. ఒకటి హోమోసైక్లిక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. సో మనకి హోమోసైక్లిక్ కాంపౌండ్స్లో రింగ్లో ఓన్లీ కార్బన్ ఆటమ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో సేమ్ ఉంటాయి. ఓకే, సో హోమోసైక్లిక్ మళ్ళీ టూ టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి అలిసైక్లిక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అరోమాటిక్ కాంపౌండ్స్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ సో అలిసైక్లిక్ అంటే మనకి ఇక్కడ అరోమాటిక్ రూల్స్ అనేది ఫాలో అవ్వవు అన్నమాట. సో అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ అండ్ ఇవి స్పెషల్ స్టెబిలిటీ కలిగి ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో రింగ్లో కార్బన్తో పాటు అదర్ ఆటమ్స్ కూడా ఉంటాయన్నమాట. హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో మనకి కార్బన్స్తో పాటు అదర్ ఆటమ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్. ఇట్లా నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ సల్ఫర్ కానీ ఉంటాయి. సో హెట్రో మళ్ళీ టూ టైప్స్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి అరోమాటిక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ అరోమాటిక్. సో అరోమాటిక్ కాంపౌండ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, ఫిర్రోల్. ఓకే, అండ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్కి టెట్రాహైడ్రోఫిరోల్. సో ఫ్రెండ్స్, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా చైన్ స్ట్రక్చర్స్ ఉన్న వాటిని మనం అసైక్లిక్ అంటాం. సో రింగ్ స్ట్రక్చర్స్ ఉన్న వాటిని మనం సైక్లిక్ అంటాం. ఓకే, ఓన్లీ కార్బన్ రింగ్ ఉన్న వాటిని హోమోసైక్లిక్ అని చెప్తాం. అండ్ కార్బన్ ప్లస్ అదర్ ఆటమ్స్ ఉన్న వాటిని
హెట్రోసైక్లిక్ అంటాం. ద స్పెషల్ స్టెబిలిటీ రింగ్ వచ్చేసి అరోమాటిక్. ఇది ఓన్లీ బేసిక్ క్లాసిఫికేషన్ మాత్రమే. నెక్స్ట్ మనం సో ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈ స్ట్రక్చర్స్ నుంచి కన్ఫామ్గా మనకి 1 or 2 బిట్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అరోమాటిక్ కాంపౌండ్స్ గురించి చూద్దాం. సో అరోమాటిక్లో మళ్ళీ మనకి మెయిన్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి బెంజనాయిడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. aromatic compounds, so divided into 2 types. Okay, first one వచ్చేసి benzenoid and second one వచ్చేసి non benzenoid. ఓకే, ఇప్పుడు మనం బెంజనాయిడ్ కాంపౌండ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఈ వర్డ్ అనేదాన్ని బ్రేక్ చేద్దాం. ఎట్లా? బెంజిన్ ప్లస్ ఓయిడ్ కింద. బెంజిన్ లాగా ఉన్న కాంపౌండ్స్ అని మీనింగ్ అనమాట. సో బెంజిన్ రింగ్లో ఇలా మనకి బెంజిన్ రింగ్ని కంటైన్ చేసే కాంపౌండ్నే అండ్ అరోమాటిక్ క్యారెక్టర్ని చూపించే కాంపౌండ్స్నే బెంజనాయిడ్ కాంపౌండ్స్ అని అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బెంజిన్ రింగ్ ఉంటే దాన్ని బెంజనాయిడ్ కాంపౌండ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ అండ్ టోలిన్, ఇక్కడ మనకి CH3 ఉంటుంది. టోలిన్ దగ్గర బెంజిన్ మీద CH3 ఉంటుంది, దాన్ని టోలిన్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫినాల్. బెంజిన్ రింగ్ మీద OH ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఎన్లైన్, అంటే బెంజిన్ రింగ్ మీద NH2 ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ బెంజిన్ రింగ్ని కంటైన్ చేస్తాయి కాబట్టి. అరోమాటిక్ కాంపౌండ్ అంటే బెంజిన్ రింగ్ ఉండాలని కాదు, బెంజిన్ రింగ్ ఉంటే అది బెంజనాయిడ్ అరోమాటిక్ అవుతుంది. సో బెంజిన్ రింగ్ లేకపోయినా అరోమాటిక్ ఉంటే అది నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే బెంజిన్ రింగ్ ఉన్న వాటిలన్నిటిని కూడా బెంజనాయిడ్ అంటాం. బెంజిన్ రింగ్ ఆబ్సెంట్ అయ్యి అరోమాటిక్ క్యారెక్టర్ ఉంటే దాన్ని నాన్ బెంజనాయిడ్ అంటాం. సో ఇప్పుడు మనం నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. అరోమాటిక్ కాంపౌండ్ అంటే బెంజిన్ రింగ్ ఉండాలని కాదు. అరోమాటిక్ కాంపౌండ్ అంటే స్పెషల్ స్టెబిలిటీ. ఏంటి? స్పెషల్ స్టెబిలిటీ అండ్ సైక్లిక్. నెక్స్ట్ వన్ వచ్చి సైక్లిక్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి కాంజుగేటెడ్ సిస్టమ్ ఉండాలి. కాంజుగేటెడ్ సిస్టమ్. ఓకే, సో బెంజిన్ రింగ్ లేకపోయినా సరే అరోమాటిక్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని నాన్ బెంజనాయిడ్ అరోమాటిక్ కాంపౌండ్స్ అని అంటాం. అసలు స్పెషల్ స్టెబిలిటీ అంటే ఏంటి అంటే నార్మల్ కాంపౌండ్స్ కన్నా స్పెషల్ స్టెబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కాంపౌండ్స్ కన్నా ఇంకా ఎక్కువ స్టెబుల్ అనమాట, మోర్ స్టెబుల్. సో మోర్ స్టెబుల్ ఉన్న వాటిని మనం స్పెషల్ స్టెబిలిటీ అంటాం. అంటే హీట్ అండ్ రియాక్షన్ ఇవన్నీ బ్రేక్ అవ్వడం కూడా కష్టం అన్నమాట. సో బ్రేక్ అవ్వడం ఈజీగా ఉండదు, ఇవన్నీ కూడా ఈజీగా జరగవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెంజిన్
ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ తీసుకోండి. సో బెంజిన్లో మనకి డబుల్ బాండ్స్ ఉంటాయి, ఈజీ రియాక్షన్ అనేది ఇవ్వదు. సో బికాస్ బెంజిన్లో స్పెషల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి, బికాస్ బెంజిన్ స్పెషల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్ అంటే ఆల్కేన్ ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది, బెంజిన్ అనేది స్లోగా రియాక్షన్ జరుగుతుంది. రీజన్ ఏంటి? బెంజిన్కి స్పెషల్ స్టెబిలిటీ ఉంది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈథేన్ అనేది ఆల్కేన్. సో ఫాస్ట్ రియాక్షన్ అనేది ఇస్తుంది అనమాట, వెరీ ఫాస్ట్ రియాక్షన్. బెంజిన్ అనేది స్లో రియాక్షన్. ఓకే, ఎందుకు? రీజన్ ఏంటి? బెంజిన్ అనేది స్పెషల్ స్టెబిలిటీ అనేది కలిగి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి కాంజుగేటెడ్ సిస్టమ్. కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాంజుగేటెడ్ సిస్టమ్. సో కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఆల్టర్నేటివ్ సింగిల్ బాండ్స్ అండ్ డబుల్ బాండ్స్ అనేది అరేంజ్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి డబుల్ బాండ్ సి బాండ్ సి డబుల్ బాండ్ సి, ఇది కాంజుగేటెడ్ సిస్టమ్. ఓకే, డబుల్ బాండ్ అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సింగిల్ బాండ్ అంటే బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ని రింగ్ మొత్తంలో షేర్ అవుతాయి. సో కాంజుగేటెడ్ అంటే గ్యాప్ లేకుండా ఈ డబుల్ బాండ్స్ అనేవి బాండ్స్ చైన్లో ఉండటం అన్నమాట. సో ఈ అరోమాటిక్ కాంపౌండ్స్లో 3 మెయిన్ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అదే సైక్లిక్, కాంజుగేటెడ్ అండ్ స్పెషల్ స్టెబిలిటీ. బెంజిన్ రింగ్ లేకపోయినా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అది అరోమాటిక్ కాంపౌండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పేజ్లో ఉన్న ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ గురించి రివైజ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఆల్కేన్స్ వచ్చేసి ఆల్కైన్స్ అండ్ ఆల్కైల్ గ్రూప్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఇందులో ఆల్కైన్స్. సో బాండ్ వచ్చేసి సింగిల్ బాండ్ ఉంటుంది, దాని యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2. ఫర్ ఎగ్జాంపుల్ C2H6 అన్నమాట. సో దీన్ని ఏమంటాం? ఈథేన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్కేన్స్, దీనికి డబుల్ బాండ్స్ ఉంటాయి, దాని యొక్క జనరల్ ఫార్ములా CnH2n. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? C2H4 ఈథేన్ అన్నమాట. నెంబర్ 3 ఆల్కైన్స్, ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి, దాని యొక్క జనరల్ ఫార్ములా CnH2n-2. ఫర్ ఎగ్జాంపుల్ C2H2, దీన్ని ఇథేన్ అంటాం అన్నమాట. ద లాస్ట్ వన్ ఆల్కైల్, అంటే ఆల్కైన్లో ఉన్న నుండి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తాను. సో ఇందులోంచి ఒక హైడ్రోజన్ అనేది రిమూవ్ చేస్తే మనకి ఆల్కైల్ గ్రూప్ అవుతుంది. దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2n+1. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి C2H5 అన్నమాట, దీన్నే మనం ఇథైల్ అంటాం. ఇప్పుడు మనం అరోమాటిక్ కాంపౌండ్స్లో ఇంపార్టెంట్ నేమ్స్ మరియు ఆర్థో మెటా పారా పొజిషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అరోమాటిక్ కాంపౌండ్స్. ఓకే, సో బెంజిన్ రింగ్లో బేస్ మీద, సో ఇక్కడ మనకి బేస్ ఉంది కదా, ఈ బేస్ మీద
ఫామ్ అయ్యే కాంపౌండ్ని అరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. సో ఇప్పుడు బెంజిన్ రింగ్కి డిఫరెంట్ వేస్లో గ్రూప్స్ అటాచ్ అయి ఉంటాయి. సో అటాచ్మెంట్ని బట్టి డిఫరెంట్ నేమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఫినైల్ గ్రూప్. ఫినైల్ గ్రూప్ అంటే బెంజిన్ రింగ్ మీద ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి వచ్చిన గ్రూప్. ఇట్లా ఒక హైడ్రోజన్ మాత్రమే రిమూవ్ చేసిన వచ్చిన గ్రూప్. దీని ఫార్ములా వచ్చేసి C6H5. సో దీన్నే మనం ఫినైల్ అంటాం. ఫినైల్. ఓకే. సో జనరల్గా బెంజిన్ నుండి వచ్చిన గ్రూప్ని అరైల్ గ్రూప్ అని కూడా అంటారు. సో ఈజీ లైన్ ఏంటంటే డైరెక్ట్గా బెంజిన్ రింగ్ అటాచ్ అయ్యి ఫినైల్ అండ్ అరైల్ అని వస్తాయి. అరైల్. ఓకే. నెక్స్ట్ వన్ బెంజైల్. బెంజైల్ అంటే బెంజిన్ రింగ్కి బాండ్ CH2 బాండ్ అటాచ్ అయ్యి వస్తాయి అన్నమాట. సో దీన్ని మనం ఎలా అనొచ్చు, C6H5 బాండ్ CH2 బాండ్ కింద రాసుకోవచ్చు. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫినైల్ అంటే మనకి C6H5, బెంజైల్ అంటే C6H5 బాండ్ CH2 బాండ్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. నెక్స్ట్ బెంజోల్. బెంజోల్ అంటే సో బెంజిన్ రింగ్ మీద మనకి CH బాండ్ వస్తుంది. తర్వాత బెంజో. బెంజో అంటే బెంజిన్ రింగ్ నుండి డ్రైవ్ అయిన కాంపౌండ్స్కి యూస్ చేస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ బెంజైల్ గ్రూప్. దీనికి మనకి పైన బాండ్ C+O బాండ్ అటాచ్ అయ్యి వస్తాయి. దీన్నే మనం బెంజాయిల్ అంటాం. ఇవి నెక్స్ట్ చాప్టర్లో రియాక్షన్స్లో వస్తాయి. అందుకే నేను ఇవి అరోమాటిక్ కాంపౌండ్స్, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఈ బెంజిన్ రింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. సో బెంజిన్ రింగ్ ప్లస్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉంటే వాటిని అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్. ఓకే. ఈ ఆర్థో మెటా పారా పొజిషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆర్థో పొజిషన్ చూద్దాం. సో బెంజిన్కి పొజిషన్స్ ఇచ్చుకుందాం. ఫస్ట్ 1 2 3 4 5 6. ఓకే. మనకి ఇక్కడ పక్క పక్కన ఉంటాయి. ఈ పొజిషన్లో ఉంటే దాన్ని మనం ఆర్థో పొజిషన్ అంటాం. ఓకే. ఆర్థో. అండ్ మెటా పొజిషన్ ఎలాగా, ఒక కార్బన్ గ్యాప్ తర్వాత పొజిషన్ 3 అండ్ 5. ఇవి మెటా పొజిషన్స్. ఓకే. తర్వాత పారా పొజిషన్స్ ఫేస్ టు ఫేస్ అనమాట. పొజిషన్ నెంబర్ 4 and 1. ఓకే. ఇది పారా పొజిషన్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు బెంజిన్ రింగ్కి డిఫరెంట్ సబ్స్టిట్యూటెంట్ అటాచ్ అయితే అప్పుడు నేమ్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఇది నేమింగ్ ప్లస్ ఆర్థో మెటా పారా రెండు కలిసి వస్తాయి. సో అటెన్షన్ ఇవ్వండి. సో మనకి ఇక్కడ బెంజిన్ రింగ్ మీద CH3 గ్రూప్ అటాచ్ అయితే దాన్నే మనం మిథైల్ బెంజిన్ అంటాం. మిథైల్ బెంజిన్. సో దీని యొక్క కామన్ నేమ్ వచ్చేసి టోలిన్. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ మనకి బెంజిన్ రింగ్కి 2 CH3లు అటాచ్ అయి ఉంటాయి. CH3.
సో పొజిషన్ బట్టి నేమ్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. దీనికి మనకి ఇక్కడ మనం ఇందాక పొజిషన్కి ఇక్కడ ఏమి ఇచ్చుకున్నాం, ఆర్థో అని ఇచ్చుకున్నాం. సో ఆర్థో టోలిన్. ఓకే. సో దీనికి ఇంకో నేమ్ ఏంటి, 1,2 డైమిథైల్ బెంజీన్. డైమిథైల్ బెంజీన్. ఓకే. దీన్నే మనం మళ్ళీ ఆర్థో ఆక్సిలైన్ అంటాం. ఓకే. నెక్స్ట్ పొజిషన్ చేంజ్ చేద్దాం. CH3 అండ్ మెటా పొజిషన్లో మళ్ళీ ఇంకో CH3ని అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, మెటాటోలిన్ అవుతుంది. ఓకే. సో దీనికి నేమింగ్ ఎలాగా, 1,3 డైమిథైల్ బెంజీన్. నెక్స్ట్ దీన్ని ఏమనొచ్చు, ఎక్సలెంట్. నెక్స్ట్ పొజిషన్ మార్దాం. సో CH3 అండ్ పారా పొజిషన్కి ఇద్దాం CH3. సో దీన్ని మనం పారాటోలిన్. సో నేమింగ్ వచ్చేసి 1,4 డైమిథైల్ బెంజీన్. సో అనదర్ నేమ్ ఎక్సలెంట్. ఓకే. ఇవన్నీ కూడా మనకి బిట్స్లోనే అడుగుతూ ఉంటాడు. చిన్న చిన్న పాయింట్స్ కూడా మనం రిపీట్గా రివిజన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ కాంపౌండ్స్. ఇప్పుడు బెంజిన్ రింగ్కి క్లోరిన్ అటాచ్ అయ్యి ఇలా నేమ్స్ వస్తాయో చూద్దాం. సో 1 క్లోరిన్ అంటే బెంజిన్ రింగ్ మీద 1 క్లోరిన్ అటాచ్ చేద్దాం. దాని యొక్క కామన్ నేమ్ ఏమొస్తుంది, ఫినైల్ క్లోరైడ్ వస్తుంది. సో బెంజిన్కి బాండ్ అటాచ్ అయ్యి ఉంటే దాన్ని ఏమన్నాం, ఫినైల్ అన్నాం. సో ఇక్కడ మనకి క్లోరిన్ అనేది అటాచ్ చేస్తే ఏమొస్తుంది, ఫినైల్ క్లోరైడ్ వస్తుంది, అవునా. సో అట్లా అనమాట. తర్వాత దీనికి ఇంకో నేమ్ ఎలా పెట్టచ్చు, క్లోరోబెంజిన్ అని పిలవచ్చు. దీన్ని మనం క్లోరోబెంజిన్ అనదర్ నేమ్. నెక్స్ట్ ఇప్పుడు ఆర్థో పొజిషన్లో క్లోరిన్ అటాచ్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఏమని పిలవచ్చు, ఆర్థో క్లోరో బెంజిన్ లేదా 1,2 డైక్లోరో బెంజిన్. ఓకే. లేదా ఆర్థో క్లోరోబెంజిన్, క్లోరోబెంజిన్. నెక్స్ట్ ఇప్పుడు మనం క్లోరిన్ కాకుండా డిఫరెంట్గా, సో ఇక్కడ ఏంటి కామన్గా మనకి, సో ఆర్థో పొజిషన్లో క్లోరో అటాచ్ చేస్తే 1,2 డైక్లోరోబెంజిన్ వస్తుంది. సో మెటా పొజిషన్లో అటాచ్ చేస్తే ఇట్లా 1,3 డైక్లోరోబెంజిన్ వస్తుందని తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసి మనం బెంజిన్కి పారా పొజిషన్లో CH3ని అటాచ్ చేద్దాం. అప్పుడు నేమింగ్ ఎలా వస్తుందో చూద్దాం. అప్పుడు మిథైల్ క్లోరోబెంజిన్ వస్తుంది. అంటే పారా మిథైల్ బెంజిన్. ఓకే. నెక్స్ట్ సో ఇదే కామన్గా మళ్ళీ పొజిషన్స్ చేంజ్ చేస్తుంటే ఇలా నేమింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత బెంజిన్కి CH2 బాండ్ Cl అంటే క్లోరిన్ అటాచ్ చేసినప్పుడు
ఏమొస్తుంది? బెంజల్ క్లోరైడ్. అర్థమైందా? సో ఇక్కడ మనం బెంజిన్కి CH2ని అటాచ్ చేసినప్పుడు మనకు నేమింగ్ ఏమొచ్చింది? బెంజైల్. సో అట్లా ఇక్కడ CH2కి క్లోరిన్ అటాచ్ చేసాం, అప్పుడు ఏమొస్తుంది మనకి? బెంజైల్ క్లోరైడ్ వస్తుంది. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే బెంజిన్ రింగ్కి OH అనేది యాడ్ అయినప్పుడు గ్రూప్ అటాచ్ అయితే దాన్ని ఫినాల్ అంటారు. అవును కదా? దాని యొక్క ఫార్ములా ఏంటి? C6H5OH. దీన్ని మనం ఫినాల్ అంటాం. ఫినాల్. నెక్స్ట్ బెంజిన్ రింగ్ మీద పారా పొజిషన్లో మిథైల్ని అటాచ్ చేద్దాం. సో అప్పుడు మనకి ఆర్థోమిథైల్ ఫినాల్. ఓకే, దీన్ని మనం ఆర్థోక్రెసోల్ అని కూడా అంటాం. నెక్స్ట్ బెంజిన్ రింగ్ మీద OH ఉండి ఇక్కడ మనం పొజిషన్ చేంజ్ చేద్దాం, CH3. అప్పుడు మనకి ఏమొస్తుంది? M-క్రెసోల్. నెక్స్ట్ OH పారా పొజిషన్లో CH3 అటాచ్ చేస్తే P-క్రెసోల్. ఓకే, అంటే దీనికి నేమింగ్ ఎలాగా? ఆర్థో ప్లేస్లో P పెట్టి P మిథైల్ ఫినాల్ అంటాం అట్లా. నెక్స్ట్ 2H గ్రూప్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ బెంజిన్ రింగ్ మీద మనకి OH అండ్ OH, ఇలా 2 OHలు ఉంటే దాన్ని మనం 1,2 డైహైడ్రాక్సీ బెంజిన్ అంటాం. దీన్నే కేటకాల్. నెక్స్ట్ బెంజిన్ రింగ్ మీద పొజిషన్ చేంజ్ చేద్దాం, OH అండ్ OH. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 1,3 డైహైడ్రాక్సీ బెంజిన్. ఓకే, దీన్ని మనం రీసోసినాల్ అంటాం. నెక్స్ట్ OH పారా పొజిషన్లో OH ఉంటే దాన్ని మనం 1, ఇలా నేమింగ్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ OH అండ్ పారా పొజిషన్లో OH ఇస్తే దీన్నే మనం క్వినాల్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఫినాన్సిన్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు బెంజిన్ రింగ్ మీద ఇట్లా ONDCH3 ఉంటే దాన్ని మనం ఎనిసోల్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని ఇంకో నేమ్ ఏంటి? మిథాక్సీ బెంజిన్. నెక్స్ట్ బెంజిన్ మీద COH ఉంటే దాన్ని మనం ఎస్టోఫెనాన్ అంటాం. బెంజిన్ మీద C+CH3 ఉంటే దాన్ని కీటోన్ అంటాం. ఓకే,
నెక్స్ట్ బెంజిన్లో మధ్యలో C11O అటాచ్ అయి ఉంటే దాన్ని డైఫినైల్ కీటోన్ అంటాం. సో గైస్, నెక్స్ట్ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన చాప్టర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మనకి టోటల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 40 మార్క్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో ఆల్కేన్స్, సెకండ్ ఆల్కైన్స్ అండ్ థర్డ్ సైక్లో ఆల్కేన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి నుంచి మ్యాక్సిమం ఒక 2/3 మార్క్స్ అయితే మనకి కవర్ అవుతాయి. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.